ఏపీలో ఎన్నికల ముందు సమ్మెలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. గత 2 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మనెంట్, సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో 2 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇవాళ మరోసారి మున్సిపల్ కార్మికులను ఏపీ సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో కార్మికులు సమావేశం కానున్నారు. ఏపీలో ఎన్నికల ముందు సమ్మెలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. గత 2 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, గత 3 రోజుల నుంచి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు 11 గంటలకు ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీళ్ళతో చర్చలు జరపబోతా ఉన్నారు. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి ఏదైతే ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్, సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా గత 3 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో చెత్త అంతా కూడా నిల్వలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొన్ని దఫాలు ప్రభుత్వంతో జరిగిన చర్చలన్నీ కూడా విఫలం అవడంతో 2 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే దాంట్లో భాగంగానే 11 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ వీరితో చర్చలు జరపబోతా ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ వినయ్.